లేదే ఇంకా అక్కడే ఉన్నా అనుకున్నావా? ఏ నేను ఇంటికి వస్తే నీకు సంద అయితే లేదా? అదిరా గుండుగా గట్ల గుడ్లు అప్పగించుకొని చూస్తున్నావు, కావాలంటే కొనుక్కోరాదు. ఎందుకు పోరు అంత మాట అన్నావు? నీ 2 రూపాయల లడ్డు కోసం నన్ను అంత మాట అంటావా? చిన్నరానే మంచిగానే ఉన్నామే. పొద్దుగా లాస్తానే ఇప్పటిదాకా ఎటు పోయిరే? ఆ షాప్ కాడ పెద్ద లొల్లయిందే. అమ్మా ఎడున్నారా? మన లవర్ వాళ్ళ ఫ్రెండ్ని ఇప్పుడు ఏడిపించిండ్రా మన ఊళ్ళో. ఎవరింట్లో దాక్కున్నావే? బయటికి రావే. ఏం లేవులే, పడుకునే ఉన్నాడు. లేపండి. దోణి అట్ట కట్టేస్తాడు ఏమో, దూడ బయట తిరుగుతున్నారు, పాలిస్తుందో లేదో తెలియదు. కొంచెం నీళ్ళు పోయి గే షర్పు నీళ్ళు అందులోనే కడుకోరు. దున్నపోతా ఎంతసేపు అంటావురా? నీరా పైకి దోణ సరే కట్టేసావా? పాలంతా గుంజుకుంది అది. పాలసా ఏడుంది? గాయన బలమే పెట్టే చూడు. పాలు పిచ్చుకొచ్చి లోపల త్వరగా గాడిద పొలంలో పనుంది, కూలీలు వస్తున్నారు. కొన్ని త్వరగా లేపు, కూలీలు వస్తున్నారు. పొలానికి ముందు కొట్టాలి, కూలీలు వస్తున్నారు. సరే కానీ ఏంది నాన్న పొద్దుగాలేసి ఒకటే ఊరుతాడు. నిద్రపోనేరా నన్ను. రే మీ నాన్న పాలు పితతానికి వెళ్ళాడు. చంద్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు కొట్టాలంట, రెడీగా అన్నాడు. ఏడబోతున్నా? బాత్రూమ్కి. ఆ బాత్రూమ్ మోటార్ గిట్ట ఖరాబ్ అయింది. ఉన్న నీళ్ళతో నేను బట్టలు ఉతికా. మోటార్ ఖరాబ్ అయిందా? మోటార్ ఖరాబ్. ఎక్కడ పోను? డబ్బా తీసుకుని చెట్లలోకి వెళ్ళు. చెట్లలో పోవాలా? సరే అమ్మ బయటికి పోతలే. బయటికి పోతే కూడా తెచ్చేది పోతేమో ఇంట్లోనే మోటార్ కలిపి ఏదో వేసారా. సరే బయటికి తీసుకురా. అమ్మ పని ఎవరు లేరు, ప్రశాంతంగా వచ్చు. సరే సృజన నేను కలిసి పనికోతాం. సరే ఆగే మళ్ళా చేస్తా. గుండు మా ఊళ్ళో దేవుని కాడ పోతుంటే పోయి వచ్చిన, అప్పుడు కొట్టించిన గుండు. అవునా? మరి నేను గట్ల పోయినవేంది దావత్ల నుంచి? జల్దీ రమ్మన్నారు, అందుకే దబ్బుని వెళ్ళిపోయినా. ఆ జాతుల నుంచి నిన్న ముక్కలని మీ బావకేసిండు, మేము ఏం తిన్నామని. ఆడు పెద్ద కౌసూరు ఆడు మారాడు. ఎప్పుడంతే ఆడు ఇప్పుడు ముక్కలు దొరికితే అప్పుడు తెంగి తింటూనే ఉంటాడు. అదేంది నారే గట్టు పోతున్నావు బాత్రూమ్కి? నీకేమైనా సిగ్గుందా? ఆడల వయసాడు పోతున్నావు, మొగలు వయసాడు పోవడారు మడికట్లకి. మాకాడ ప్లేస్ సరిపోతలేదంటే పోరి గట్ట మాట్లాడతావు. నేనెందుకు పోదాటు? నేను మా నాన్న పాలు విద్యుడు నీళ్ళు తీసుకురావంటే తీసుకోబోతున్నా. జరావు రేపు చెప్తాను ఈ పని. గురించి తెలియదా? నేను అట్టందుకు పోతా. చూసింది ఎవరికైనా చెప్తుంది ఏమో. నిలువని A few moments later. ఎట్లా నీళ్ళు బాగుంది చదా. బాగుంది ఇక్కడ. ఏమయ్యా ఇంట్లో చూస్తే ఒక సరుకు లేదు, అదొండు ఇదొండు అంటావు. ఏమిటి ఉండమంట? ఏమన్నా నాకేం తెలియదు. వంట చేస్తే చేయలేదంటే లేదు. సిగ్గులేనుడా? సరుకులే లేవంటుంటే వండుండంట. ఏమిటి ఉండమంటావు? రాత్రి సర్దుకుడు గంజి ఉందా, వేసి పెట్టమంటావా? ఏమే ఏ రోజన్నా మనం వంట వండుకున్నావా? కూల్ బేబీ కూల్, నేను ఉన్నాగా. అగో అల్లుడు కోసం చేస్తున్నాడు. హలో ఎడున్నారా? ఇంట్లోనే ఉన్నారు అల్లుడా. బాత్రూమ్ వస్తుంటే లోట కింద పడ్డది. అవునా? నీళ్ళు ఒడిగొడుకోవాలి. నీళ్ళు
సరే తీసుకొస్తా కానీ నాకేమన్నా ఫుల్ బాటిల్ ఇప్పేస్తావా? ఫుల్ బాటిలా? నీ అమ్మ ఇప్పిస్తా కదా నీ అమ్మ ఇప్పుడు తాగడిపించింది రేపుంటే బాటిల్ నీకు ఇస్తానే. సరే తీసుకొని వస్తా. ఇగో మీ అల్లుడు ఫోన్ చేశాడు, నాకు ఫుల్ బాటిల్ ఇప్పిస్తా అన్నాడు. పనిలో పని, ఇంట్లో సామాన్లు తీసుకొస్తా ఉండు, నువ్వు రెడీగా ఉండు. వెళ్ళరా. ఇది ఇప్పుడు వస్తాడో ఏమో ఇంకా రాట్లేడు. అమ్మ ముడ్డు ఎండిపోయేలాగుంది, ఇంకా రావట్లేదు. వస్తున్నా. జల్దీ రా మా ముడ్డు ఎండిపోతుంది రా అమ్మాయ్య గాని. అల్లుడు నీళ్ళు ఇచ్చా. అల్లుడు నీళ్ళు. ఆహా అంత ఈజీగా ఇస్తానా? ఫుల్ బాటిల్ ఇస్తాన్నావుగా. ఇప్పిస్తా మావా, జల్దీ రా మావా. అలాగే ఫుల్ బాటిల్ తో కొంచెం నాటుకోడి పులుసు. ఏం అదే ఉంది అడిగి ఇప్పిస్తా, జల్దీ రా. ఆహా నీ మీద నాకు నమ్మకంలే, షాప్ వాడికి ఫోన్ చేసి చెప్పు. అమ్మ చేస్తా కదా మా, జల్దీ రామా. థ్యాంక్స్ మా. ఏం తిన్నావురా? ఎన్ని రోజులు బట్టి వెళ్ళే ఎత్త కొంప వస్తుంది. రాళ్ళుడు తమ్మగా. ఏంట్రా లోట పడేసా? వచ్చేటప్పుడు ఆ పిల్ల చూసింది అనుకో, ఇది లాగా దిగుతుంది. వద్దుమా, నేను నీకోసం ఇంటి దగ్గర లోటతో నీళ్ళు తెస్తే మీ అత్త నన్ను అక్కడ ఎగరేసి కొడదు. పడక గుండు నా కొడక. లేచాడా? లేచాడు, బాత్రూమ్కి వెళ్ళాడు. ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళి వస్తాడు? ఎప్పుడు పొలంకి ముందు కొట్టాలి? వస్తాడులే అయ్యా, పొద్దుస్తమానం తిడుతూనే ఉంటావండి. సరేలేవే, నువ్వు నీ కొడుకు కూలీలు వచ్చినట్లు డబ్బులు తీసుకురా పోరా, తెచ్చాం కదా. సరే. లేదా వస్తుంది ఫస్ట్. అయ్యో ఇక్కడే పెట్టిన పైసలు ఏమని? అయ్యో పైసలు ఏమని అబ్బా? అయ్యో పైసలు లేవే, ఏడా పెట్టే పైసలు లేవు. ఇప్పుడు నేను కూలోడికి ఏం చెప్పాలి? సిగ్గుపోద్దు, నా పని ఏమవుతుంది? ఈయన చూస్తే ఈయన మొత్తుకుంటాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు పైసలు 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. తొందరగా ఇవ్వాలి డబ్బులు, మా కూలి డబ్బులు మాకు ఇవ్వాలి. ఏమయ్యో దేవుడి పటాల దగ్గర పెట్టిన డబ్బులు కనపట్లేదయ్యా. అదేంది, రాత్రి నీకే ఇచ్చాను కదా, కూలి పైసలు ఇవ్వని చెప్పి వేరే దగ్గర అప్పు తీసుకొచ్చానే. ఏమో కనపట్లేదయ్యా. కనపడకుండా ఇవ్వాలి, తొందరగా ఇవ్వాలి. మాకు ఊకోరు, ఇంట్లో మగవాళ్ళు డబ్బులు లేకుంటే ఊకోరు. పనికి వచ్చినాం కదా, ఇవ్వాలి డబ్బులు. యానని తెచ్చి ఇవ్వాలి. ఇస్తామక్క, ఎందుకట్లా ఎన్ని రోజులు ఉంచుకుంటావు చెప్పు? పని చేయించుకోవాలి, అవి కట్టుకోవాలి, సిట్టీలు కట్టుకోవాలి, మంచిగా మాట్లాడండి. ఎన్ని రోజులు ఉంచుకోవద్దు డబ్బులు. యానని తెచ్చి ఇవ్వాలి, తొందరగా ఇవ్వాలి డబ్బులు. యానని తెచ్చి ఇవ్వాలి. ఇవ్వాలమ్మ పైసలు. సిగ్గుచారా ఉండాలి, ఇన్ని రోజులు ఉంచుకుంటారా చెప్పు? పైసలు జరనన్నా ఉండాలి అనిపించాలి మీకన్నా కొద్దిగన్నా. ఇస్తారయ్యా రేపు ఇవ్వకుంటే మాత్రం మీ సంగతి ఇవ్వాలి. సిగ్గుచారా ఉంటే ఇవ్వాలమ్మా, ఇవ్వాలి. మా డబ్బులు మాకు ఇచ్చేయాలి. ఎన్ని రోజులు ఉంచుకోరు? 4 రోజులు ఉంచుకోరు. సంఘాలు కట్టాలి, సిట్టి కట్టుకోవాలి. ఎన్ని రోజులు ఉంచుకోరు?
సిగ్గిసారా ఉండాలి రేపకలా ఇయ్యకుండా చెప్తాం దేవుడి కాడికి పెట్టిన పైసలు ఆడుకెళ్ళి ఏమోనయ్యా ఏడకెళ్ళి నాకే తెలియదు బాధపడకయ్యా ఇద్దాం ఏదో ఒకటి చేసి దా నువ్వు రా ఇటు కూర్చుందిరా ఆ పాలిటి కూర్చో ఇద్దాంలే ఏంగా బాధపడబాకు ఏమైంది ఏదో ఒకటి చేసి ఇద్దాంలే మరి ఈ గుండుగాడు కథలు పడుతుండు బాత్రూమ్కే వెండి అని సృజనకు ఫోన్ చేస్తా హలో ఏందే ఇంత పొద్దుగల ఫోన్ చేసినావు ఏడున్నవే ఏడుంటేనే ఇంట్లో ఉన్నా ఒకసారి బయటకు రా నీతో మాట్లాడాలా ఏం మాట్లాడితే దావత్ గురించే కదా దావత్ గురించి కాదు ఒకసారి రా నువ్వు ఎందుకే దావత్ గురించే మాట్లాడతావు నువ్వు వస్తావు రా నువ్వు ఇప్పుడు ఏందే చెప్పు వస్తా వస్తావు రావా ఇప్పుడు సరే ఆగు వస్తున్నా రా నీడు ఏం చేస్తున్నావు మీకు ఒకసారి ఫోన్ చేస్తా వీడొక్కడు ఫోన్ కట్ చేస్తుండు హలో హలో ఏడున్నారా ఏడ కాడున్నా చెప్పు ఒకసారి గిడికి రారా నీతో మాట్లాడాలా ఏంది మ్యాటర్ ఏంది వస్తున్నా ఉండు రా ఈ పిల్లగాడు గాను అబ్బా దీనికి ఏం పని ఉండదు ఊకే పొద్దున ఫోన్ చేసి రమ్మంటది పోకపోతే ఫీల్ అవుతుంది అని పోవడం అంతే వీళ్ళు ఇంకొస్తలేరు అప్పుడు ఫోన్ చేసిన ఏంది రమ్మన్నావు నరేష్ గుండి చేసుకున్నాడు నాకు మస్తు నవ్వు వచ్చింది గమ్మ తిన్నాడు తెలుసా ఏందే నిద్ర మబ్బులా చూసినావా నిన్ననే ఇంటికెళ్ళి ఇలా గుండంటావేందే నిద్ర మబ్బు నాకు కాదు నీకు ఏందే నిన్న దావద్ది మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావా కదా అంత కాదు నేను చూసిన కదా గుండి చేసుకున్నాడు ఏందే వాడు ముక్కలు వేయలేడని అట్లా అంటావా అన్ని నేను పొద్దున్న చూసిన గుండి చేసుకున్నాడే నువ్వు అట్లా మాట్లాడికి ఏంది మంచి పనులు ఉంటారు రమ్మన్నా అరే నరేష్ గుండి చేసుకున్నారా గమ్మతున్నారా నాకు మస్తు నవ్వు వచ్చింది తెలుసా పొద్దున చూసిండ్రా నేను చూసొద్దు చెప్తే నమ్ముతలేదు పోయి చూస్తే తెలుస్తుంది కదా నాడు బర్రె దగ్గర పెట్టి చూద్దాం నాడు లేకపోవాలి ఏ డాడీ మనం బాత్రూమ్ పోయిండే పోరీ ఏడుకోతురు మీ ఫ్రెండ్ మేము పోయేసాడు బాత్రూమ్ ఏంటో సిగ్గు తప్పినాడు దా పోదాం ముద్ద ఎంత మంట కొడుతుంది మా సొమ్ము తింటే మండదేంటి మరి అంటే నేను తింటున్నాను ఎందుకు మా మన గురించి మనం ఎలా పెట్టుకుంటాం అల్లుడు నాకు ఒక మాట ఇచ్చావు గుర్తుందిగా ఇంటికి వెళ్ళగానే నాటుకోటి పులుసు ఫుల్ బాటిల్ రెడీ చేసుకో ఇప్పిస్తలే మా ఊరు వెళ్ళిపోయినట్టు చెప్తున్నావు లేదు అల్లుడు నీ మాట ఏదో తేడా కొడుతుంది నేనేమన్నామా ఇప్పిస్తాగు లేదు అల్లుడు నీ మీద నాకు నమ్మకం లేదు నా మీద వానికి ఇప్పుడు ఫోన్ చేయి సరే చేస్తున్నామా నేను అంత నమ్మకం లేదు కానీ నీకు హలో అన్నా మా వస్తాడు నాటుకోడు ఒక ఫుల్ బాటిల్ ఇవ్వమా సరే సరే తీసుకోపోయి నేను ఎట్టే చెప్తున్నాను మా నువ్వు ఆడవాళ్ళు పోయేస్తే దొడిపోయినారు ఆడు నా పెన్న చెప్పడం నాకు సిగ్గు అనిపిస్తుంది ఆడ పంపించినావి అయ్యో గేడపోయాడు నాకేం తెలుసు నేను ఒక్కనే ముందు కొట్టుకోవాలా పొలం పనులు చూసుకోవాలా బిడ్డకి పెళ్లికి అప్పు తీసుకొచ్చి ఆ అప్పులన్నీ ఎలా తెప్పాయి పోనీ ఎలా తయారు చేస్తున్నావు నువ్వు ఒత్తాడి సాయంత్రం వచ్చాక మాట్లాడదాం ఎందుకయ్యా అంతగానో నా మీద పడిపోతా ఒత్తాడి వచ్చినాక ఆడి పని చెప్తాను నేను సాయంత్రం వచ్చినాక మాట్లాడదాం ఏమైనా సిగ్గుందా శరముందా గట్ట ఆర్డర్ వేసాడు పోతావా పొద్దున్న అడుగుతానేమో మా నాన్న బర్రెగాడికి రమ్మన్నాడు నీళ్ళు తీసుకున్నా అని చెప్పినావు ఇప్పుడేమో దొడ్డికి పోయి వస్తున్నావు మరదొడ్లో పోవచ్చు కదా ఓ పల్లపింకి నీ అమ్మ ఏదో అర్జెంట్ వచ్చిందని పోయినాయి అలా దానికి ఇంత రాధం చేసేందుకు వీళ్ళందరూ తీసుకొచ్చి
సిగ్గులు ఆడలు పోయే ఇక్కడ పోతా నీకు సిగ్గులే లజ్జ లేదు నేను పెద్ద బట్టలు పెట్టి సిగరెట్ తీపిస్తా పొద్దుడికి అట్లా చేస్తా ముస్లిమా సిగ్గుందా నీకు మరి ఆడోళ్ళు పోయే ప్లేస్ పోయినా కొంచెం కూడా సిగ్గు లేకుండా నువ్వు నా లవరని చెప్పుకోనికే సిగ్గైతుంది ఛీ ఇజ్జత్ లేదు కొంచెం కూడా నీకు సిగ్గుందారా మొగోడి మీద అసలు గడిపల్లి ఆడల సైడ్ అట్లా కాదు గుండుగా సరే కానీ వీళ్ళకి దావతండి మొన్న మీ చెల్లెకి మీ బావని చూసినా మొత్తం మీ బావనే తిన్నాడు మాకు కొంచెం కూడా వేయలేడు ఇలా అలిగిర్రు సర్లే అందరికి మొఖాలు కడుకొని జల్దీ రండి ఆటో తీసుకొస్తా సరే పామా అల్లుడు నా ఫుల్ బాటిల్ నాటుకోడి మర్చిపోక సరే నా వద్దంట